Welcome to Mutlu Stories. భోజన ప్రియుడైన మోతి ఇక్కడున్నాడు. ఇవి నా ఇష్టమైన ఇడ్లీలు మరియు లడ్డు. రుచికరంగా ఉన్నాయా? అనగనగా ఒక ప్రశాంతమైన చిన్న గ్రామంలో మోతి అనే మనిషి ఉండేవాడు. మోతి చాలా మంచివాడు. అందరితో నవ్వుతూ మాట్లాడేవాడు. కానీ అతనికి ఒక చిన్న అలవాటు ఉంది. అతను ఎప్పుడూ తింటూనే ఉండేవాడు. గ్రామంలో ఎక్కడైనా భోజనం వాసన వస్తే మోతి అక్కడికి ముందుగా చేరేవాడు. ప్రతి ఉదయం సూర్యుడు ఉదయించేలోపే మోతి కడుపు గుర్ర్ గుర్ర్ అని శబ్దం చేస్తుంది. మోతి నిద్రలేచి వెంటనే వంటగదిలోకి వెళ్లి బ్రేక్ఫాస్ట్ మొదలుపెడతాడు. ఆ రోజు కూడా అలాగే జరిగింది. మోతి పెద్ద ప్లేట్లో ఇడ్లీలు, దోశలు పెట్టుకుని వేగంగా తింటున్నాడు. అప్పుడే అతని స్నేహితుడు రాజు అక్కడికి వచ్చాడు. రాజు ఆశ్చర్యంగా చూసి నవ్వుతూ అన్నాడు, మోతి, నీ కడుపు ఎప్పుడైనా చాలు అంటుందా? మోతి నవ్వుతూ సమాధానమిచ్చాడు, రాజు, నా కడుపు కూడా నన్నులాగానే తినడాన్ని ఇష్టపడుతుంది. ఇద్దరూ నవ్వుకున్నారు. కొద్దిసేపటికి మోతి గ్రామంలోని చిన్న స్నాక్ షాపుకి వెళ్ళాడు. అక్కడ సమోసాలు, లడ్డూలు, మురుకులు అన్నీ వరుసగా కనిపిస్తున్నాయి. అమ్మా, ఇవన్నీ చాలా రుచిగా కనిపిస్తున్నాయి అని చెప్పి ఒక్కొక్కటిగా తినడం మొదలుపెట్టాడు. షాప్ కీపర్ అమ్మ నవ్వుతూ చెప్పింది, మోతి, నువ్వు వచ్చిన రోజు నా షాపు ఖాళీ అయిపోతుంది. మధ్యాహ్నం వేడి ఎక్కువగా ఉండటంతో రాజు వేప చెట్టు కింద కూర్చున్నాడు. మోతి మాత్రం చేతిలో మురుకులు పట్టుకుని ఇంకా తింటూనే ఉన్నాడు. రాజు నవ్వుతూ అడిగాడు, మోతి, నువ్వు విశ్రాంతి తీసుకుంటున్నావా లేక తినటానికే విశ్రాంతి ఇస్తున్నావా? మోతి నవ్వుతూ అన్నాడు, తినటమంటే నాకు చాలా ఆనందం రాజు. రాజు మోతికి సహాయం చెయ్యాలని అనుకున్నాడు. కొంచెం నడిస్తే బావుంటుంది అని చెప్పి అతన్ని మైదానానికి తీసుకెళ్లాడు. మోతి, ముందుగా 5 సార్లు జంప్ చెయ్యి అన్నాడు. మోతి ఒకసారి జంప్ చేశాడు. మరొకసారి ప్రయత్నించాడు. తర్వాత వెంటనే కూర్చునుని ఊపిరి పీల్చుకున్నాడు. రాజూ, జంప్ చేయడం కంటే జిలేబీ తినడం సులువు అన్నాడు. రాజు నవ్వుతూ తల ఊపాడు. రాజు ఒక చిన్న ఆట ఆడాలని అనుకున్నాడు. అతను ఒక ఖాళీ గిన్నె తీసుకుని, మోతీ, ఇది మ్యాజిక్ గిన్నె, ఇందులో పెట్టినవి కనిపించవు అన్నాడు. మోతి వెంటనే లడ్డూలు వేసి చూడటం మొదలుపెట్టాడు. కాని అవి వెంటనే మాయమవుతున్నాయి. ఎందుకంటే మోతి వాటిని తింటున్నాడు. అరే, తింటున్నాడు. అరే, నిజంగానే మాయమవుతున్నాయి అని ఆశ్చర్యపోయాడు. రాజు నవ్వుతూ చెప్పాడు, మాయగిన్నె కాదు మోతి, నువ్వే. ఇద్దరూ బాగా నవ్వుకున్నారు. ఈ సంఘటనలన్నీ చూసిన గ్రామస్తులు ఒక సరదా ఆలోచన చేశారు. మోతికి తినే పోటీ పెడదాం. గ్రామ చౌరస్తాలో పెద్ద టేబుల్ మీద ఎన్నో వంటకాలు పెట్టారు. అందరూ చుట్టూ చేరి ఉత్సాహంగా చూస్తున్నారు. పోటీ మొదలైంది. మోతి చాలా వేగంగా తినడం మొదలుపెట్టాడు. పళ్ళ్యాలు ఖాళీ అవుతున్నాయి. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. కాని కొంతసేపటికి మోతి ఒక్కసారిగా ఆగిపోయాడు. అయ్యో, ఇక తిన్లేను అని నవ్వుతూ చెప్పాడు. గ్రామస్తులంతా నవ్వేశారు. రాజు మోతిని చూసి చిరునవ్వు చిందించాడు. మోతి అన్నాడు, ఇప్పట్నుంచి తిన్న తర్వాత కొంచెం నడుస్తాను. ముగింపు. ఆ రోజునుంచి మోతి తినడం మాన్లేదు. కాని అతను ఒక విషయం నేర్చుకున్నాడు. అతి ఏదైనా మంచిది కాదు. సరైన సమతుల్యం ఉంటే జీవితం ఇంకా ఆనందంగా ఉంటుంది. కాని ఇప్పుడు తినడం తర్వాత నడవటం కూడా మర్చిపోడు. మా వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం.